హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు విక్టర్ దీన ప్రేమరత్నం బాప్టిస్ట్ చర్చ్లో జీవకిరణ పోటీలు జరగబోతూ ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పేర్లు కాంచిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎక్కడి పని అక్కడే ఉంది. ఈ పనుడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. జగన్నా జగన్నా, అయ్యా వస్తున్నానయ్యా. ఈ చెత్త ఏంట్రా, చెత్త మొహోడా? నీకేం చెప్పాను? గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని చెప్పానా? ఈరోజు జీవకిరణ పోటీలు జరగబోతున్నాయని చెప్పానా? మొత్తం క్లీన్ చేయి, అలాగేనయ్యా, శుభ్రంగా చేస్తానయ్యా. చేయి. నీ చేయి తగలలేవు కుర్చీలకి. ఇలాంటి పనులోనే పనిలో పెట్టుకోకండి. ఏ పని చేత కాదు. కుర్చీలు శుభ్రంగా చూడు. చేస్తానయ్యా. నీ చెయ్యి మాత్రం దాన్ని తగలలేవుకో. అలాగేనయ్యా. తొందరగా. అయిందా? చేసానయ్యా. వెళ్ళు. స్టేజ్ మీద కనిపించుకో. వెళ్ళు. ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళమని చెప్పానా? చాలా టైం అవుతుంది. సరే, మొదటగా ఎవరు వస్తున్నారో చూద్దాం. ఏ డ డ ఏ చ చ ఏ ఏ చ ఏ చ చ ఏ చ ఏ. బాబు, ఏంటి బాబు బర్రెలు తోలుకుంటూ సరాసరి స్టేజ్ మీదకి వచ్చావు? నా పేరు మలయ. మా మా గొర్రెలను చూసావా నువ్వు? నీ గొర్రెలు ఎలా ఉంటాయి? దాని కొమ్ములు ఉంటాయి, మూసి ఊదుకుంటుండి 4 కాళ్ళు కూడా ఉంటాయి. 2 చెవులు ఉంటాయి, జుట్టు నల్లగా ఉంటుంది, 2 కాళ్ళు ఉంటాయి, 2 చెయ్యిలు ఉంటాయి. ఇంకా నయ్యో నాలా ఉంటుంది అనలేదు. సేమ్ ఇంచుమించు మీకులాగే. ఏంటి మన ఇద్దరికి గొడవ ఎందుకు? కానీ ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, వెరీ వెరీ సారీ. ఏంటి ఇన్నేసి మాట్లాడుతున్నా? ఏ నాకు రాదనుకున్నావేటి? ఏంటి నీకు ఇంగ్లీషా? ఏది మాట్లాడి చూద్దాం. దిస్ ఈస్ పేడ, దిస్ ఈస్ మిల్క్, దిస్ ఈస్ జుట్టు, దిస్ ఈస్ తోక. పేడ, పేడ, జుట్టు, జుట్టు, మిల్క్, మిల్క్, పెరుగు. కరుడు. సరే గాని పాలు కూడా ఎలాగే అమ్ముతావా? మరి ఏమనుకుంటున్నావేటి? నాకు యాప్ ఉంది. యాప్ పేరు తెలుసా? యాపా? ఏం పేరు? బగోజు. బగోచువా? బా అంటే బర్రె, గో అంటే గొర్రె, జూ అంటే బర్రె పాలు, గొర్రె పాలు జూరేమే. ఆ? ఏ బగుజు బగుజు, ఆ? ఏ బగుజు బగుజు. అయ్యా, నీ బగోజుకి నీకు నమస్కారం. కానీ ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ జీవకిటన్ ఇస్తున్నారంట, నాకు ఇస్తారేటి? ఏంటి బర్రెలు కాచుకునే నీకు జీవకిరీటమా? ఏ క్వాలిఫికేషన్ ఉందని? నాకు దగ్గర బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఆహా, అది నా చేతిలో లేదు కానీ వచ్చే ఆయన చేతిలో ఉంది. వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయన వచ్చిన తర్వాత పిలుస్తాను. సరే, మన మధ్యలోకి ద లెజెండరీ సీఎం గారు వస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదాం. బర్రె బల్బంగారికి జై, 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 బర్రె బల్బంగారికి జై. భయ్యా, మీరిద్దరులో ఇంతకీ బర్రె ఎవలో? సరే సరే, గట్టిగా మాట్లాడి కనబడుతుంది. ప్రియమైన నా ప్రజలారా, మీ అందరికీ నా నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐఎమ్ సెంట్రల్ మినిస్టర్. అందుకేనేనండి అటువైపు ఇటువైపు కాకుండా కరెక్ట్గా సెంటర్లో నిలబడ్డారు. సారీ సార్, మాట్లాడు. మిమ్మల్ని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఉప్పొంగిపోతుంది, కారం అయిపోతుంది, ధనియాలు మిరియాలు అన్నీ అయిపోతున్నాయి. సారీ సార్, మిమ్మల్ని కాదు, మాట్లాడండి. మీరు నన్ను గెలిపించి చాలా తప్పు చేశారు. ఆ? ఒప్పు చేశారు అన్నారు. తప్పు ఒప్పు మొత్తానికి ఏదో ఒకటి చేశారు. మీరు మీరు నాపై చూస్తున్న ప్రేమకు మీకు ఏమి ఇవ్వగలను? చచ్చిపోండి, సగం దరిద్రం వదిలిపోద్ది. ఏం మాట్లాడో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఐఎమ్ సెంట్రల్ మినిస్టర్. మాట జాగ్రత్త. సారీ సార్, సారీ. మీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. కానీ ఈ జగ్గంపేటలో మీకోసం చేయవలసిన పని చాలా ఉంది. మొత్తం వెనకేసుకోవడమే. ఈ కష్టాలు తగ్గించడం మంచిది. నువ్వు మాట్లాడితే ఎవరితో తెలుసా? ఐఎమ్ సెంట్రల్ మినిస్టర్తో. సారీ సార్, ఏమీ లేదు సార్. మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది, వెనక వేసుకోవాల్సిందని చెప్తున్నాను సార్. సరే సరే, అదే ఇక్కడ జీవకిరీటం ఇస్తున్నారని తెలిసింది. జీవకిరీటం కోసం వచ్చాను. నీకు నా దగ్గర ఉన్న పలుకుబడితే నీకైనా చేస్తాను. ఆ జీవకిరీటం నాకు వచ్చేలా చెయ్యి. అది నా చేతిలో లేదు సార్, వచ్చే ఆయన చేతిలో ఉంది. సరే, నాకు టైం అవుతుంది. అసలైన సెంట్రల్ మినిస్టర్ని, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళొస్తాను మరి.
అందరికీ నమస్కారం. వెళ్ళి కరెక్ట్గా సెంటర్లో కూర్చోండి సార్. సరే, మన మధ్యలోకి నెక్స్ట్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ద గొప్ప ధనవంతుడు మన మధ్యకి రాబోతూ ఉన్నాడు. విమానం మన టెర్రస్ పైన ల్యాండ్ అయ్యేలా ఉంది, చాలా పెద్ద విమానం. చెప్పట్లు కొడదాం, ధనవంతుడు గారు వస్తూ ఉన్నారు. హాయ్ హలో, దిస్ ఈస్ ఓల్డ్ రిచెస్ట్ పర్సన్ వరుణ్ బఫెట్. ఏంటి వారానికి బఫేయా? ఎక్కడ? దమ్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, చికెన్ బిర్యానీయా? ఏ కన్వెన్షన్ హాల్, బి కన్వెన్షన్, సి కన్వెన్షన్ హాల్? ఎక్కడ సార్? చెప్పండి సార్, చెప్పండి. నీ ఆకలి కక్కుర్తి నాకు అర్థమైంది, కానీ ఈ ప్రేయర్ అయిన తర్వాత మన చెన్నై గారి దగ్గర డబ్బులు తీసుకుని నీ బొజ్జ నిండా బో పెట్టేస్తానే, నువ్వు కొంచెం పక్కన ఉండు. చాలా థ్యాంక్స్ సార్. హాయ్ హలో, దిస్ ఈస్ ఓల్డ్ రిచెస్ట్ పర్సన్ వరుణ్ బఫెట్. నా దగ్గర ఎంతో బంగారం ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఎన్నో లక్షల కోట్లు నా బ్యాంక్ లాకర్లో మూలుగుతున్నాయి. అయ్యో సార్, హాస్పిటల్ చూపించాల్సింది, వాటికి మెడిసిన్ అందిస్తారు కదా. జోక్ బాగుంది, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఈ జోక్ తీసుకెళ్ళి లండన్ మ్యూజియంలో పెట్టిస్తా. చాలా థ్యాంక్స్ సార్. నా దగ్గర బంగారమే కాదు, ఎంతో డబ్బు ఉంది, ఎన్నో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఏంటి ప్రాపర్టీసా? సార్ ఇల్లు కట్టుకొని, ఆటో కొనుక్కొని, బండి కొనుక్కొని చాలా అప్లై అయిపోయాను సార్. ప్లీజ్ సార్ ఒక్క ప్రాపర్టీ సార్, ప్లీజ్ సార్ ఒక్క ప్రాపర్టీ సార్. నీలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే ఈ ఓల్డ్ రిచెస్ట్ పర్సన్ వరుణ్ బఫెట్ కాస్త వరీ బఫెట్ అయిపోతాడు. సార్ చూడడానికి ఇలా పైకి ధనవంతులాగా కనపడుతున్నాను సార్, కానీ నా దగ్గర ఏమీ లేవు సార్. ప్లీజ్ సార్. ఒరే, నీకు నీతి చెప్పనా? చెప్పండి సార్. ఇవ్వడం నేరం. ఏంది? ఇవ్వడం నేరం, ఇవ్వాలనుకోవడం భారం. ఇవ్వడం నేరం, ఇవ్వాలనుకోవడం భారం, కానీ తీసుకోవడం ఒక వరం. ఇది చాలా ఘోరం. ఇదంతా సరే, కానీ ఇక్కడ ఏదో జీవకిరీటం మీద ఇస్తున్నారంట కదా. ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి మన దగ్గర, ఆ జీవకిరీటం మీద నాకు వచ్చేలా చేయొచ్చు కదా. ఇందాక నుంచి అప్పుల్లో ఉన్నాను అన్నా, ఏదో సగం కూడా నీకు, నా దాంట్లో సగం డబ్బులు నీకు ఇస్తా. సరే సార్, కంపల్సరీ జీవకడం వచ్చేలా మీకే చూస్తాను. ఆయన వచ్చేంత వరకు వెళ్ళి అక్కడ కూర్చోండి సార్. ఓకే ఓకే. ఎంత ఓల్డ్ రిచెస్ట్ పర్సన్ వరుణ్ బఫెట్, మనకు కాకపోతే ఆ జీవకిరీటం ఇంకెవరికి ఇస్తారు చూద్దాం, తప్పకుండా మనమే పట్టుకెళ్దాం. చాలా మంది వస్తూ ఉన్నారు, మన మధ్యలోకి ఎవరు వస్తున్నారో చూద్దాం. హాయ్. హాయ్ సార్. హాయ్, నేను ఎవరో తెలుసా? ఎవరు సార్? ప్రపంచంలోనే నాకంటే జ్ఞానవంతుడు ఇంకెవడో లేడు. మహాజ్ఞాని, అత్యంత జ్ఞాని, మిక్కిలిగా కొనియాడబడుచున్న ఆ జ్ఞాని నేనే. సార్ ఆ అజ్ఞాని మీరేనా? మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలని, మీతో మాట్లాడాలని, మీతో ఫోటో దిగాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను సార్. నా జన్మ ధన్యమైంది సార్. అజ్ఞాని అంటేయా ఆ జ్ఞాని. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈ గ్యాప్ సరిపోతుందా సార్? ఎక్కువయింది. సారీ సార్. ప్రపంచంలో నాకంటే మేధావి ఇంకెవడో లేడు. సార్ మీరు అజ్ఞానితో పాటు మేధావి కూడానా? మేధావి అంటే తిండిపోతు, మేధావి ఒత్తు పలకాలి. ఒత్తు. ఏ సార్ వద్దా? సరిపోతుందా? ఒత్తమన్నది నన్ను కాదు, ఒత్తు పలకాలి. మేధావి. నీకు తెలుగు నేర్పించినాడు ఎవడో కానీ, వాడు కానీ నాకు కనిపిస్తే జార్ సార్, స్టేజ్కి ముక్కు తగిలితే ముక్కు పగిలిద్ది. సరే కానీ సార్, మీరు ఎన్నో పాటలు పాడుంటారు, రచనలు చేసి ఉంటారు. అసలే మీరు అజ్ఞాని కదా. మా అందరి కోసం, మా ప్రేక్షకుల కోసం, నా ఆనందం కోసం ఒక్క పాట ప్లీజ్ సార్, ఒక్కసారి. పాట? అవును సార్. పాడాలంటావా? పాడండి సార్. సరే, యాక్షన్ చెప్పు. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. 1 2 3 చెక్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, చిట్టి 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 చిలకమ్మ. బాబు సార్, మీ చిట్టి చిలకమ్మకి అమ్మ కొట్టింది, తోటలోకి వెళ్ళి పడుతుంది. చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ జీవికేట ఇస్తున్నావంట, నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అలాగే సార్, అది నా చేతిలో లేదు సార్, వచ్చి ఆయన చేతిలో ఉంది. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే కనుక. చిన్నదే,
చిన్నది ఒకే ఒక్క డైలాగ్. చెప్పండి సార్. మనిషి బతుకున్నంత కాలం పక్కనోటి గోతులు తీస్తాడు, అదే వాడు పోయాక పక్కనోడు వాడి గోతులు తీస్తాడు. శభాష్ సార్, సూపర్ సూపర్. ఇదే సత్యం, ఇదే వాస్తవం. అందుకనే సార్ మిమ్మల్ని అజ్ఞాని అన్నారు. ఓకే సార్, నేను వెళ్ళి కూర్చోచ్చా? కూర్చోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. 1 minute సార్, 1 minute. ఇప్పుడు ఏం చేస్తారు? నా దగ్గర ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి. ఆ డబ్బు పెట్టి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పాట పాడారు కదా, ఆ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమాలో ఈ పాట పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే అది కొంచెం రిమిక్స్ కావాలి నాకు. అమ్మా ఓకే, విమిక్సా? ఓకే. అందరూ దయచేసి మీ గుండెని చేతితో పట్టుకోండి, తాళాలు ఏమైనా ఉంటే దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇంకొకసారి సార్. సరే సార్, మీ ఇష్టం. చిట్టి చిలకమ్మ యో అమ్మ కొట్టిందా, యో నాన్న కొట్టాడా, యో చెల్లి కొట్టిందా, ఏ చిట్టి 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 చిలకమ్మ యో 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 యో. ఆపండి అయ్యా, మీ చిట్టి చిలకమ్మడికి మీ ధనానికి ఒక నమస్కారం. వెళ్ళి కూర్చోండి. సారీ, అందులో మునిగిపోయాం మేము. కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే. బామ్మో, ఏంటో ఈ చిట్టి చిలకమ్మ ఏంటో, ఆ చిట్టి చిలకని వాళ్ళ అమ్మ కొట్టడం ఏంటో, ఆ కొట్టిన తర్వాత వెళ్ళి తోటలో తెచ్చుకుని పండు తెచ్చుకోవడం ఏంటో, మామూలుగా లేదు. మీ ముందుకు రాబోతున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్, కొన్ని వేల కోట్లు ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి. హాయ్ గైస్. ఇటు మ్యాన్ ఇట్లా. ఓకే థ్యాంక్ యూ. ఇందుకే నాకు బయటికి రావాలంటే భయంగా ఉంటుంది. ఫ్యాన్స్ అందరూ వచ్చి మీద పడిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. హాయ్ మ్యాన్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. హాయ్ గైస్. ఇంతకీ నేను ఎవరో తెలుసా నీకు? మీరా? తెలీదా? నేను తెలీదా? తెలుసు సార్, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్. వై యూ థింకింగ్ లైక్ దట్ మ్యాన్? తెలుసు కూడా. ఇంతకీ నాకు ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా నీకు? ఎంతమంది సార్? 1 million మ్యాన్, 1 million. ఏది ఎక్కడ ఒక్కనైనా చూపించండి. ఏ జోక్స్ ఎ పార్ట్ మ్యాన్, నాట్ ఆఫ్లైన్, ఓన్లీ ఆన్లైన్. అయితే రోజు డేటా వేసుకోవడమే. మరి అంతేగా, దానికే సరిపోతుంది నా శాలరీ మొత్తం. ఓకే సార్, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో పాటలు పాడి ఉంటారు, యా, డాన్స్లు వేసి ఉంటారు. అందుకే మరి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు మనకి? ఓకే సార్, మా అందరి కోసం ఒక్కసారి ఒక్క పాట పాడితే. సరే, వాళ్ళ కోసం, నీ కోసం, మీ ఫాలోవర్స్ కోసం, మా ఫాలోవర్స్ కోసం పాట పాడమంటావు? అవును సార్. పాట పాడడానికి నా దగ్గర గిటార్ లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు, అలా పాడమంటావు? ఎలా అనుకుని గిటార్ కూడా పాడేయడం సార్. సరే, ఇల్లగా అనుకుని పాడేయాలి. పాడేయండి సార్. సరే, రెడీగా ఉన్నారు లేదు? మరి అడిగి మన ఆడియన్స్ ని. ఆడియన్స్ జాగ్రత్తగా ఉండండి. రెడీగా ఉన్నారు సార్? సరే, మరి నువ్వు రెడీయా? నేను రెడీ సార్. అయితే నాకు హెల్ప్ చేయి, నువ్వు కూడా నాతో డాన్స్ చేయి అయితే. ఓకే సార్. సరే, రెడీ. నా ఇన్స్టాగ్రామ్ లో పాట పాడి షార్ట్ వీడియో చేస్తే, అప్లోడ్ చేస్తే షేర్ చేయండి, దానికి మిలియన్స్ ఫాలోవర్స్ పెరుగుతారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలు సార్, మీ ఇన్స్టాగ్రామ్ తీగలు తెగిపోయాయి సార్. ఎలా ఉంది మరి? ఎలా ఉందో చెప్పలేదు నువ్వు. సూపర్ ఉంది సార్, మా వాయిస్ కూడా మూర్తి వచ్చి పడిపోయారు సార్. మీ యాక్టింగ్ చూసి, మీ డాన్స్ చూసి మైమర్చిపోయి ఆనందంలో మునిగిపోయారు సార్. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ. సరేలే కానీ మరి మనకి ఇక్కడ జీవకిరీటం ఇస్తున్నారంటగా? ఇస్తున్నారు సార్. ఇస్తే దాన్ని కూడా ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు, అందులో నీకు సగం ఇప్పిస్తాం. మరి అలాగే సార్. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ మీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? మరి అదే జీవకిరీటం మనకు వచ్చేలా నువ్వు చూడు. చూస్తా సార్, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. సరే అయితే, see you man. ఓకే సార్, బాయ్ సార్. అమ్మా, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ స్టార్ అంట. హాయ్ మ్యాన్. హాయ్ మినిస్టర్ గారు, హాయ్. ఎవరు పోయి అతను? తెలీదా నీకు? తెలీదు. హాయ్ సార్. మన మధ్యలోకి ఏసీ వస్తా ఉన్నారు. అవును, మర్చిపోయాను, మీకు ఎవరికి డ్రింక్స్ ఇవ్వలేదు కదా? సారీ సార్. ఎక్కడ జకనా చెప్పాను సార్, డబ్బులు ఇచ్చాను సార్, తీసుకురమ్మని చెప్పి. డ్రింక్స్ తెమ్మని డబ్బులు ఇచ్చాను కదా, ఏం చేసావు? తీసుకురాలేదు. వాళ్ళందరికీ బాధపడుతున్నారు. సారీ చెప్పు, కాలు మీద పడు. సారీ. ఇలాంటి పనుని మీరు పనిలో పెట్టుకోకండి. ఒక్క పని చేత కాదు. వెళ్ళి ఆ మూల కూర్చుని చూడు. రిచ్ మ్యాన్ గారు మన మధ్యలోకి ఏసీ వస్తున్నారు. అయ్యా జగన్ ఏంటి? ఒక్కసారి ఏంటి? నా ఇంట్లో పనుడు నువ్వు ఏసీ చూస్తావా? ఏసీ చూడడానికి అర్హత లేదు నీకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఒక్కసారి మన మధ్యలోకి ఏసీ వచ్చారు, ఏసీతో మాట్లాడండి. ఏసయ్యా,
నా దగ్గర చాలా బర్రెలు ఉన్నాయి, అందులో కొన్ని ఇస్తాను. ఆ జీవికేటాన్ని ఇస్తావు ఏసయ్యా? ఏటి ఏసయ్య ఏం మాట్లాడట్లేదు? హే హాయ్ ఏసయ్య, హౌ ఆర్ యూ? ఏసయ్యతో సెల్ఫీ తీసుకుందాం. ఓకే, ఈ సెల్ఫీని చూస్తే ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు మనకి. అరే. మీరు కూడా ఫాలో కొట్టండి. సర్లే కానీ ఏసయ్య జీవి కిరీటం ఇస్తున్నారండిగా, ఇస్తే పెట్టుకుని వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఏంటి అతను ఏం మాట్లాడట్లేదు? ఏసయ్యా, నాకంటే ఈ జ్ఞానవంతుడు ఈ లోకంలో లేడు. ఆ జీవికేటం నాకు పెట్టయ్యా. ఏంటి నాకు కూడా పెట్టడం లేదు? హాయ్ ప్రభు, దిస్ ఈజ్ ఓల్డ్ రిచెస్ట్ పర్సన్ వరుణ్ బఫెట్. నా దగ్గర ఎన్నో బంగారం, ఎంతో లక్షల కోట్లు ఉన్నాయి, అందులో సగం నీకు ఇస్తా. ఆ జీవికిరట నాకు పెట్టయ్యా. ఇదేంటి ఏం మాట్లాడలేదు? సగం ఇస్తా అన్నాడని ఫీల్ అయ్యాడంట. సరే, నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసుకో, కావాలంటే మొన్న కొత్తగా కట్టించాను సచివాలయం, అది కూడా నువ్వే తీసుకో. ఆ జీవికిరట మీద నాకు పెట్టువయ్యా. ఇదేంటి మొత్తం ఇస్తా అన్న పెట్టట్లేదు? సరే చూద్దాం. ఎస్ఐయా, నేను సెంట్రల్ మినిస్టర్ని. ఆ జీవకిరీటం నాకు ఇస్తే నా పక్కన నీకు కుర్చీ అంతాను. ఏంటి ఏసై ఏం మాట్లాడతలేదు? బహుశా నేను ఇచ్చింది సరిపోదేమో. ఏసయ్య, నాకున్న పలుకుబడి, నాకున్న వాదతో ఈ సింజాకి బిడ్డలో నీకేనా చేయించమంటావా? ఇలా కూడా మాట్లాడతలేటే ఏసయ్య. సరే ఏసయ్య, మొన్నే డీసెంట్గా నేను కొత్తగా ఇల్లు కట్టాను, ఆ ఇల్లు నీకు రాసిస్తాను, అప్పుడనే ఇస్తావా జీవకిరీటం? ఇలా కూడా మాట్లాడతలేదు ఏసయ్య. సరే, ఎవరికిస్తారో చూద్దాం. ఏసీ జీవకిరీటం మీకు ఎవరికి ఇవ్వలేదంటే బహుశా మిమ్మల్ని అందరినీ భరించినందుకు నాకు ఇస్తాడేమో. చూద్దాం. ఏసయ్యా, వీళ్ళందరికీ ఇవ్వలేదంటే ఆ జీవకిరీటం నాకే ఇస్తావని నమ్ముతూ ఉన్నాను. ఆ జీవకిరీటం మీద నాకు పెట్టేసయ్యా. జకన్నా, జకన్నా, ఈ జీవకిరీటానికి నీవే అర్హుడవు. ఏటి వీడికి ఆ జీవికేటం? నాకున్న బర్రెలు కూడా లేవు వీడికి. వాట్ ఏసయ్య, జీవి కిరీటం వీడికి ఎలాగిస్తారు? నాలో ఉన్న ఫాలోవర్స్ సగం ఫాలోవర్స్ కూడా వీడికి లేరు, వీడికి జీవి కిరీటమా? ఏంటి వీడికి ఆ జీవికేటం? నాకున్నంత జ్ఞానం వీడికి లేదు. ఏంటి వీడిగా జీవకిరీటము? నా దగ్గర ఉన్న లక్షల కోట్లు లేవు వీడి దగ్గర, ఆడికి ఇస్తారు జీవకిరీటము. ఏంటి ఈడికా జీవకిరీటం? నా ఇంట్లో పనుడు జీతాన్ని సరితూగడు, ఈడికా జీవకిరీటం. ఏంటి వీడికా జీవకిరీటం? నా ఇంట్లో పని చేసే కూలోడు వీడికా జీవకిరీటం. అవును ప్రభా, అవును, వీడు చెప్పినవని నా దగ్గర లేవయ్యా. అలాంటి నాకు ఆ జీవకిరీటం పొందుకునే అర్హత లేదయ్యా, లేదు. నాది గొప్ప కులం కాదు, పెద్ద చదువు కూడా లేదు, ఆస్తిపాస్తులు, కుటుంబం లేని నమ్ముకుడు ప్రభువా. అలాంటి నాకు ఆ జీవకిరీటం పొందుకునే అర్హత లేదయ్యా, లేదు. బ్రో ఏంటి బ్రో ఎంత యాక్టింగ్ చేసేస్తున్నాడు? తెలీదా మేము బ్రో? దర్శనం చేస్తే చాలనుకున్నానయ్యా. అలాంటి నాకు ఆ జీవకిరీటం పొందుకునే అర్హత లేదయ్యా, లేదు, లేదయ్యా, లేదు, లేదయ్యా. డబ్బు, కులము, మతము, విద్య ఇవేవి జీవకిరీటానికి అర్హత కావు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, తన పొరుగు వారితో ప్రేమిస్తారో, తమకు తాము తగ్గించుకొని ఉంటారో, వారిదే పరలోక రాజ్యము మరియు ఈ జీవకిరీటము. ఇప్పటి వరకు ఇల్లు లేదని, ఉద్యోగం లేదని, డబ్బు లేదని అందరూ వదిలేశారయ్యా. కానీ మీరు మాత్రం నన్ను ప్రేమించారయ్యా, ప్రేమించారు. ఈ లోకంలో అందరూ బాహ్య స్వరూపాన్ని చూసి విలువనిస్తారు, కానీ మీరు అంతరంగాన్ని చూసి విలువనిచ్చారయ్యా. అంత గొప్ప రారాజువి,
పక్షపాతం చూపని పరిశుద్ధుడు వేసయ్య, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీవే నిజమైన దేవుడు వేసయ్య, మీరే నిజమైన దేవుడు. జక్కన్న, నేనిచ్చే ఈ జీవకిరటాన్ని తీసుకో. చూశారు కదా, మతం, కులం, డబ్బు, హోదా, పలుకుబడి ఇవేమీ జీవకిరీటానికి అర్హతలు కాదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, తాము తగ్గించుకొని ఉంటారో, ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారిదే ఆ పరలోక రాజ్యం, ఈ జీవకిరీటం. వన్స్ అగైన్ అందరూ గట్టిగా చేపట్లు కొడదాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల